ఫ్రెండ్స్, ఈ డాగ్ గత 5 సంవత్సరాల నుండి తన ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఓనర్ ఇంతవరకు తిరిగి రాలేదు. అసలు ఏం జరిగిందంటే, ఒక రోజు ఈ వ్యక్తి వర్క్ మీద యూఎస్ వెళ్లాల్సి వస్తుంది. ఇంకా తనతో పాటు ఈ డాగ్ ని తీసుకుని వెళ్ళలేడు. అందుకే ఈ వ్యక్తి ఒక బాల్ ని విసిరేసి ఆ డాగ్ దృష్టిని మళ్లించి వెళ్లి ప్లేన్ లో కూర్చుంటాడు. అదంతా చూసి ఈ డాగ్ చాలా స్పీడ్ గా ఆ ప్లేన్ ని లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఇంకా ప్లేన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ డాగ్ వైపే చూస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం డాగ్ వైపు అస్సలు చూడడు. ఇంకా ఈ డాగ్ ప్లేన్ కి ఎదురుగా వెళ్లి ప్లేన్ ని ఆపాలి అనుకుంటుంది. కానీ చాలా స్పీడ్ గా పక్క నుండి ప్లేన్ వెళ్లిపోతుంది. ఇంకా చూస్తూనే గాల్లోకి ఎగిరిపోతుంది. ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉన్న గార్డ్స్ ఈ కుక్కని పట్టుకుని ఒక వెహికల్ లో వేస్తారు. కానీ ఈ వెహికల్ లో ఉన్న కుర్రాడు ఈ వెహికల్ డోర్ ని ఓపెన్ చేసి కుక్కని అక్కడ నుండి తప్పించేస్తాడు. ఇక ప్రతిరోజు ఈ డాగ్ ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది చూసి ఎయిర్పోర్ట్ లో ఉన్న స్టాఫ్ జాలి కలిగి కుక్క కోసం ఒక షెల్టర్ ని ఏర్పాటు చేస్తాడు. అండ్ వెహికల్ లో తప్పించేసిన ఈ పిల్లాడు ఈ కుక్కని చాలా బాగా చూసుకుంటాడు. కానీ ఒక రోజు డాగ్ ఈ ఓనర్ ఇక్కడికి వస్తాడు. అండ్ ఈ డాగ్ ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోదు. అండ్ తన ఓనర్ దగ్గర నుండి వెళ్లిపోయి ఏం చేసిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి. చివరికి ఈ డాగ్ ఈ పిల్లాడి దగ్గరికే వెళ్లిపోతుంది.